హలో అండి, అందరికీ నమస్కారం. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురీస్ హోమ్. ఈ వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు అనమాట. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పూజ అయ్యేంత వరకు తీసిన వీడియో అనమాట. పీస్ఫుల్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, స్కిప్ చేయకుండా. ఇంకా ఇదైతే ముందు రోజు అనమాట, మండే. నేను తులసి ఆకులు మా సెల్లర్లో ఉంటే చాలా ఉన్నాయని చెప్పేసి నేను ఇంకా కోసి నేనే కట్టాను. ఇలా మన చేతులతోనే కోసి మాల కట్టి వేస్తుంటే అదొక ఆనందం కదా. అందుకే నాకు ముందు రోజు ఖాళీగానే ఉంది కదా అనేసి నేను ఇంకా కోసుకున్నాను. అమ్మ వాళ్ళు కూడా మండే నైట్ అట్లా వెళ్ళిపోయారు. మంజు కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఇల్లంతా ఖాళీ అయిపోయింది ఎలాగో అనిపిస్తుంది. ఒక 5 days అట్లా ఉన్నారు కదా, ఉన్నన్ని రోజులు చాలా బాగుంది. అన్నీ అమ్మే చేస్తూ ఉండేది, ఏవో కొంచెం కొంచెం ఉండేవి నాకు పనులు అయితే మాత్రం. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా రొటీన్ మామూలుగానే అయిపోయింది. ఇంకా సాటర్డే సండే వీడియోస్ కూడా ఉన్నాయి, అవేమో ఎడిటింగ్ చేయలేదు నేను. సండే అయితే బిర్యానీ చేశాను, ఆ రెసిపీ షూట్ చేశాను, పోస్ట్ చేద్దామంటే ఎడిటింగ్ చేయలేదని ఆగిపోయాను. ముందైతే ఈ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ నేనైతే 4కి లేచాను. పిండి దీపాలు కూడా పెడదాం కదా అని అనుకున్నా, అందుకే కాస్త ఎర్లీగా లేచాను. ఇంకా మార్నింగే లేచి నేను క్లీనింగ్స్ అన్నీ స్టార్ట్ చేసేసాను ఫాస్ట్గా. ఇంకా ముందైతే తుడిచేసుకున్న తర్వాత మాపింగ్ కూడా పెట్టేస్తున్నాను. నేను డైలీ మాపింగ్ పెడతాను, ఎందుకంటే మాకు సపరేట్గా పూజ రూమ్ అనేది లేదు కదా, అంతా ఇంకా హాల్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా అందుకే డైలీ పెడతాను. ఇంకా తర్వాత ముగ్గు కూడా వేసేసుకుంటున్నాను. ఈ మధ్యన ముగ్గులు కూడా ఏమీ షూట్ చేయట్లేదు కదా, ఇంట్లో రొటీన్స్ ఏం తీయట్లేదు కాబట్టి నేను కూడా ఏం రికార్డ్ చేయట్లేదు. ఇంక ఈరోజు ఎలాగో ఫెస్టివల్ కదా అని ఇంకా చేశాను, కాకపోతే కొంచెం చిన్నగానే వేసేసుకున్నాను, త్వరగా అయిపోతుంది కదా అని. క్లీనింగ్స్ ఇవన్నీ దాదాపు ఒక 1 hour అన్నా పట్టేస్తాయి. మీరందరూ కూడా ఇలానే చేసుకుంటారా, లేదంటే ముందు రోజు నైటే ఇట్లా క్లీన్ చేసేసుకొని ముగ్గు కూడా పెట్టేసుకుంటారా? ఇంకా క్లీనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఈరోజు కొంచెం పాయసం చేద్దాం అనుకున్నాను నేను. ఇంకా దానికోసం పాలు కూడా వచ్చేసాయి కాబట్టి ఇంకా స్టవ్ మీద పాలు కూడా పెట్టేసిన తర్వాత ఇంకా తులసికోట దగ్గర క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ శంకు చక్రాలది చిన్నది ఉందన్నమాట నా దగ్గర. ఇంకా ఆ స్టెన్సిల్తో వేసుకున్నాను చిన్నగా. నెక్స్ట్ ఇంకా పద్మ ముగ్గు కూడా వేసుకుని దీపారాధన కూడా చేసేసాను. నేను ఇంక అక్కడ అదే ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ పెట్టడం వల్ల అక్కడ ప్లేస్ కూడా చాలా తక్కువే ఉంది. ఇంకా అందుకే కాస్త చిన్న చిన్నవే వేయాల్సి వస్తుంది ముగ్గు అయితే. రోజు రొటీన్గా కాకుండా నేను ఇంకా పసుపు కుంకుమ కూడా ఈరోజు వేసుకున్నాను, కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. డైలీ కూడా చిన్న ముగ్గులే వేస్తాను అనుకో, కాకపోతే ఏంటంటే ప్లేస్ చాలా కంజెస్టెడ్ అయిపోయింది అనమాట ప్లాంట్స్ వలన. కానీ చూడడానికి బాగుంది కదా అని నేను ఇంకా అలా ఉంచేసాను. ఇంకా తులసికోట దగ్గర కూడా ముగ్గు అన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇంకా గుమ్మం దగ్గర కూడా పూలు అక్షంతలు వేసుకొని ఇంకా అక్కడ కూడా నమస్కారం చేసుకున్న తర్వాత తులసికోట దగ్గర అయితే దీపారాధన చేసుకున్నాను. ఎందుకు ఈ ముగ్గు అయితే సరిగ్గా చూపించలేదు కదా, ఇదిగోని చూసేయండి ఎలా ఉందో చెప్పండి చూసి. నాకు ఇలా స్పెషల్ డేస్లో ఇలా ఏమైనా అలంకరించాలంటే చాలా ఇష్టం అనమాట. అందుకే కొంచెం ఏదో ఒకటి ఇంకా అలా చేస్తూ ఉంటాను. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఇలా చేస్తున్నప్పుడల్లా. ఒక్కొక్కరిది ఒక్కో ఆనందం కదా, నాది ఇలా అనమాట. నాకు దీనిలోనే చాలా పీస్ఫుల్గా ఏంటో రిలాక్స్డ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే పూజ కూడా అయిపోయింది, హారతి కూడా ఇచ్చేసాను. మాకు పక్కనే టెంపుల్ కూడా ఉండడం వల్ల ఇంకా మార్నింగే ఈరోజు ఏకాదశి కాబట్టి ఇంకా సుప్రభాతం ఇంకా అవన్నీ పెట్టారా పూజ చేస్తున్నప్పుడు, ఇంకా అవే వినిపిస్తూ ఉన్నాయి మంచిగా.
ఇక్కడ దీపారాధన చేయటం అయిపోయింది. ఇక్కడైతే చాలా త్వరగానే అయిపోయింది, 5:30కి అలాగా. ఇంట్లో చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా చీకట్లో ఆ దీపాల వెలుగులో కాసేపు అలా చూస్తూ ఉన్నాను ఒక 5 మినిట్స్. ఇంకా బయట ఎవరైనా లైట్ వేశారో లేదా, ఎవరైనా లేచారా లేదా అని కూడా చూసుకుంటూ ఉంటాను. ఎవరైనా లేస్తే కాస్త ధైర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ చేసేసిన తర్వాత లోపలికి వచ్చి నేను ఇంకా పిండి దీపాలు చేసుకోవడానికని రెడీ చేసుకుంటున్నా. కొంచెం బియ్యం పిండిలో కొంచెం బెల్లం వేసుకున్నాను, తర్వాత ఆవు నెయ్యి, ఇంకా లాస్ట్లో ఆవు పాలు కూడా వేసుకుని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటే ఇంకా పిండి తడిపేసుకోవడమే. కొంచెం మెత్తగా చేసుకోవాలి, అలాగని గట్టిగా చేసుకున్నా రావు, ఇంకా బాగా పల్చగా అయిపోయినా కూడా రావు. ఇంకా చూసుకుని చేసుకుంటూ ఉండడమే. నేను ఒక్కొక్కసారి గ్లాస్లో పెట్టి చేస్తూ ఉంటాను ఇలా ఏదైనా టిప్స్ చూసినప్పుడు. ఇంకా యూట్యూబ్లో సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఇంకా అలా చూసి చేశాను. అలా కూడా బాగానే వచ్చాయి, చేత్తో చేసుకున్నా కూడా బాగానే వచ్చాయి నాకు. ఇంక ఈ రోజైతే నేను చేత్తోనే చేసేసుకున్నాను. పిండి తడిపేసుకున్న తర్వాత కాసేపు అలా ఉంచితే కొంచెం బాగా వస్తాయి అన్నమాట. ఇంక పిండి కాసేపు తడిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత పాయసం కూడా ఒకవైపు పాలు పెట్టేసుకున్నాను. ఇంక దానిలో షుగర్ కూడా యాడ్ చేసేసి కొంచెం ఇలాచి, తర్వాత ఏమో సన్న సేమియా ఉంటుంది కదా, అదైతే ఎంతసేపు పట్టదు, ఫాస్ట్గానే కరిగిపోతుంది. చూసారు కదా, ఇదే ఆ సన్నగా ఉంటుంది సేమియా. ఇంకా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కూడా ఉంది కదా, ఇంకా అది కూడా దానిలో వేసేసుకున్నాను. పాయసం కూడా అయిపోయింది. ఈరోజైతే నేను సెపరేట్గా కింద వేరేగా చేసుకుంటున్నాను. ప్లేస్ సరిపోదు కదా, పిండి దీపాలు కూడా పెట్టుకుంటున్నాను, అందుకని. చేయటం అయిపోయిన తర్వాత నేను ఇంకా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. పూజ అయ్యేలోపు అది చల్లబడిపోతుంది కదా అనేసి. పూజ కోసం అయితే ఇక్కడ అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా పిండి దీపాలు కూడా చేసుకోవాలి. ఇంకా వీటిల్లో ఒత్తులు కూడా వేసేస్తున్నాను. ఈ పిండి దీపాలు చేసేటప్పుడు చేతిని జస్ట్ కాస్త అట్లా తడిపి ఇంకా అవి రౌండ్స్ చేసుకుంటే మనకి పగులు రాకుండా కొంచెం నీట్గా కనిపిస్తాయి అన్నమాట. అలా అని కొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకున్నా కూడా అవి బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట, జారిపోయి ఇంకా అసలుకే రాదు. ఇంకా చూసుకుంటూ మనం చేసుకుంటూ ఉండాలి. అలాగా ఒక 2-3 టైమ్స్ చేస్తూ ఉంటే ఇంకా అదే అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇంకా గోవిందనామాలు కూడా చేత్తోనే వేసుకుంటున్నాను. నేను ఇంకా ఇయర్ బడ్ ఏం యూజ్ చేయను, చెప్పాను కదా ఇంతకుముందు. అయినా సరే బాగా వచ్చాయి మంచిగా. పసుపు వినాయకుడిని కూడా పెట్టేసుకుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. ముందు గణపతికి పూజ చేసుకున్న తర్వాత ఇంకా పిండి దీపాలు కూడా వెలిగించి ఇంకా తర్వాత అష్టోత్తరాలు, గోవిందనామాలు ఇంకా అవన్నీ చదువుకున్నాను. అవన్నీ చదువుకుని పూజ అంతా అయ్యేసరికి నాకు 7:30 to 8 అట్లా అయిపోయింది. ఇంకా అప్పటికి లేవలేదు వీళ్ళు. నా పూజ అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది ఈరోజు. పూజ అయితే అయిపోయింది. మీరు కూడా నమస్కారం చేసుకోండి. ఆ గోవింద ఆశీస్సులు మీపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే ఫాస్టింగ్ ఉంటున్నాను నేను. ఏకాదశి రోజు ఉంటే మంచిది కదా, అందుకని. ఇంక ఇంట్లో వాళ్ళ కోసమైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా. ఈ వీడియోనైతే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తుంటే ఇంకా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయాలని చెప్పి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.